హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం స్పాండిలైటిస్ కి సంబంధించి హోమియో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మరి ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో స్పాండిలైటిస్ కి సంబంధించి తెలుసుకుందాం. మీరు కూడా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ కవిత గారితో మాట్లాడి హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్తే డాక్టర్ గారు, స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు అది స్పాండిలోసిస్ అని నిర్ధారణకు రావాలంటారు? ఓకే, యాక్చువల్గా స్పాండిలోసిస్ అంటేనే మనకు డిస్క్ సమస్య అంటాం. సో మనకి ఎనీ జాయింట్ అంటే పర్పస్ ఆఫ్ ద జాయింట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం, దట్ ఈస్ అ మేజర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోటో. సో ఎప్పుడైతే మనకి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ వస్తుంది అంటే డిస్క్ సమస్యలో మనకి మెడ నుంచి వెన్నుపూస మొత్తం టోటల్గా మెడ నడుము మొత్తం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడైతే మనకు అరుగుదల స్టార్ట్ అవుతుందో రీజన్స్ ఏదైనా కావచ్చు. సో ఫస్ట్ సిమ్టమ్ వీళ్ళ మీద ఫ్రమ్ రెస్ట్ పొజిషన్ ఎప్పుడైతే మనం లేచి కూర్చుంటామో అప్పుడు కంపల్సరీ స్టిఫ్నెస్ ఉంటుంది. సో రెస్ట్ ఎర్లీ అంటే స్టార్టింగ్ మూమెంట్ స్టిఫ్నెస్ అవ్వడంతో పాటు సో చాలామంది స్ప్రెయిన్ అయిందేమో అబ్డామినల్ పోస్చర్లో పడుకున్నానో కూర్చున్నానో అంతవరకే స్టిఫ్నెస్ వస్తుంది అంటూ ఉంటారు. ఈ స్టిఫ్నెస్ అనేది రెస్ట్ తీసుకున్నా తగ్గకుండా కంటిన్యూస్గా మోర్ దెన్ ఫ్యూ డేస్ కనుక ఉంటే కనుక అది అలర్ట్ సిమ్టమ్ కిందకి కన్సిడర్ చేయవచ్చు. సో యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్పాండిలోసిస్ అని. సెకండ్, అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే కూడా మెడ రీజన్లో కనుక వస్తే స్టిఫ్నెస్తో పాటు అలాగే విత్ డ్రాగింగ్ పెయిన్, నెక్ స్టిఫ్నెస్ రావడంతో పాటు చేతులు లాగడం కానీ తిమ్మిలు రావడం అని అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి నర్వ్ రూట్ కంప్రెషన్ అయితే కనుక గిడ్డినెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బ్రెయిన్కి సప్లై చేసిన నర్వ్ రూట్ కంప్రెషన్ అయితే కనుక పాస్చరల్ అంటే ఎప్పుడైతే పొజిషన్ చేంజ్ చేసినప్పుడల్లా కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. రీలింగ్ సెన్సేషన్ అంతే బట్ గిడ్డినెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి అయితే ఓన్లీ షోల్డర్ పెయిన్ రావడం అనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్రిప్ లాస్ అంటే చిన్నపాటి 1 లీటర్ లిఫ్ట్ చేసినా కూడా హెవీగా అంటే 5 లీటర్స్ లిఫ్ట్ చేసిన సిమ్టమ్ కనిపించే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ సిమ్టమ్స్ ఉండాలని కాదు, ఓన్లీ కొంతమందికి స్టిఫ్నెస్ కొద్దిమందికి ఉండే ఛాన్సెస్, కొంతమందికి డ్రాగింగ్ పెయిన్ రావడం, కొంతమంది టింగ్లింగ్ రావడం, కొంతమంది గిడ్డినెస్ రావడం అనేది గమనిస్తుంటాం. కాలర్ లైన్ లో ఉన్నారు డాక్టర్ హైదరాబాద్ నుంచి. హైమా గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే హైమా గారు, చెప్పండి. మేడం, నాకు అంటే ఇప్పుడు డయాబెటిక్ అండి, నేను ఒక 1-2 ఇయర్స్ నుంచి. ఓకే. అయితే నాకు పెయిన్ ఏంటంటే ఈ కాలు కూర్చొని లేవంగానే కాలు ఇట్లా పట్టేస్తుంది, దానికి బ్యాక్ పెయిన్ అండ్ ఇంకా ఈ అసలు హెడ్ ఏక్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. చాలాసేపు కూర్చొని లేవంగానే అంటే కింద మన పద్మాసనం వేసుకుని కూర్చొని లేవంగానే అసలు అంటే స్టెబుల్ గా కూర్చోవడానికి రావట్లేదు. నుంచోన్నాక చాలా సేపటికి కానీ మళ్ళీ మామూలుగా అవుతుంది. ఓకే, మీ వయసు ఎంత అండి? షుగర్ కంట్రోల్లో ఉంటుందా మరి? 42 ఉందండి. నా ఏజ్ 42, కంట్రోల్లోనే ఉంటుందండి. ఓకే, అంటే 3 months యావరేజ్ HbA1c ఎంత ఉంటుంది? అది మొన్ననే ఇచ్చానండి టెస్ట్ కి, ఇంకా నేను తీసుకోలేదు. కాకపోతే నార్మల్ గా ఏంటంటే తినక ముందు వచ్చేసి 90, 100 అట్లా ఉంటుంది. ఓకే. తిన్నాకేమో 170, 180 ఉంటుందండి. ఓకే, సో అండర్ కంట్రోలే. బట్ యువర్ క్రాస్ 40+ డయాబెటిక్ కాంప్లికేషన్స్లో మనకి మెనోపాజ్ ఎంటర్ అవుతున్న వాళ్ళ కూడా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ పెరిగి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఆస్టియో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అండి. స్టిఫ్నెస్, చక్కల ముక్కలం పెట్టుకోలేని పరిస్థితి, కింద కూర్చోలేని పరిస్థితి, మెట్లకి దిగడానికి ఉండే పరిస్థితి, ప్లస్ రెస్ట్ పొజిషన్ ఫస్ట్ మూమెంట్ సివియర్గా స్టిఫ్నెస్ ఇబ్బందితో స్టార్ట్ అవ్వాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సిమ్టమ్స్లో ఉన్నారు కాబట్టి మెడికేషన్ కనుక వాడుతూ అంటే కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటూ మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కనుక హోమియో చికిత్స వాడితే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చెప్పిన సిమ్టమ్స్ ఓన్లీ గ్రేడ్ 1 స్టేజ్లోనే ఉన్నాయండి. గ్రేడ్ అప్ టు గ్రేడ్ 3 వరకు మనకు టోటల్గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 1 అనేది తొందరగానే రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంగ్ విత్ మీకు డయాబెటిక్ అన్కంట్రోల్ ఉన్నా కూడా కంట్రోల్లోకి రావడంతో పాటు స్టిఫ్నెస్ తగ్గి సో మీ ఏజ్ తగ్గంటే అప్ టు 45 to 50 ఏజ్ గ్రూప్ ఉన్న లోపల వాళ్ళకు కూడా ఏ విధంగా గుజ్జు నార్మల్గా పెరుగుతుందో ఆ విధంగా నార్మల్గా అవడంతో పాటు స్టిఫ్నెస్ తగ్గి పెయిన్ తగ్గి లూబ్రికెంట్ పెరగడం వల్ల ఏమైనా ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ రెగ్యులర్ మూవ్మెంట్స్ నార్మల్గా అయిపోయి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళొచ్చు. డాక్టర్, సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకుంటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, సర్వికల్ స్పాండిలోసిస్ అంటే కనుక మనకి C1 to C7 వర్టిబ్రాస్ ఉంటాయి. ఆ వర్టిబ్రాస్లో మనకి ఏది ఎఫెక్ట్ అయినా కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్క్ వల్ల రావచ్చు, అది ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అరుగుదల వల్ల, బోనీ గ్రోత్ వల్ల, ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ వల్ల ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ అంటూ ఉంటాం. సో మల్టిపుల్ లెవెల్స్ ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్క్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక రికవరీ కూడా మెడికేషన్తో ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు గిడ్డినెస్ కానీ, వర్టికల్ లాంటిది కానీ, డ్రాగింగ్ పెయిన్ లాంటిది కాబట్టి తిమ్మిర్లు రావడం కానీ, గ్రిప్ లాస్ అవ్వడం కానీ, సో ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ ఇబ్బంది, నెక్ మూమెంట్, రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు కొంతమందికి ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ ఉంటే కనుక సివియర్గా టోటల్ స్టినోసిస్ నథింగ్ బట్ దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ బిట్వీన్ ద జాయింట్ టు జాయింట్ ఉండడం వల్ల
చాలా కష్టంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్ రిజిడిటీ సివియర్గా ఉంటుంది. సింగిల్ మూమెంట్ కూడా నెక్ ఏదర్ ఫార్వర్డ్ బెండింగ్ కానీ కంప్లీట్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ద నెక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు కొన్ని వందల మూమెంట్స్ ఇస్తూ ఉంటాం నెక్వి పర్ డేలో. సో వాళ్ళు సింగిల్ మూమెంట్ కూడా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫిక్స్డ్ ఏర్పడితే అది సర్జికల్గా కరెక్షన్ కాదు, లేకుంటే మెడిసిన్ ద్వారా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుందండి. అందుకని వాట్ దేనిలో మనకు డయాగ్నోస్టిక్లో కనుక తెలుసుకుంటే క్లియర్ కట్ ఏర్పడే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దిస్కి అనుకోండి ఎన్ని మల్టిపుల్ లెవెల్ ఉన్నా కూడా విత్ మెడికేషన్తోనే కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. డాక్టర్, మరి లుంబార్ స్పాండిలైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఓకే, యాక్చువల్గా మనకు లుంబార్ రీజన్లో L1 to L5 వర్టిబ్రాస్ ఉంటాయి, S1 S2. సో ఈ లుంబార్ అంటే కనుక మనకు అక్కడ ఉండే డిస్క్ సమస్యలు కనుక ఏర్పడితే అరుగుదల వల్ల డ్యూ టు సో మనకు ఉమెన్లో మల్టిపుల్ సర్జరీ సైడ్ రీజన్ల వల్ల కానీ, లేకపోతే ఒబెసిటీ ఉన్న పేషెంట్లో కానీ, లేకపోతే కాల్షియం అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న కానీ, మెనోపాజ్ క్రాస్ అయినా కానీ, థైపోథైరాయిడ్ కానీ, డయాబెటిక్ పేషెంట్ ఉన్న అన్కంట్రోల్ ఉన్న కేసెస్లో కానీ నడుము నొప్పి చాలా కామన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందులో నడుము నొప్పి అనగానే చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో మనకు డిస్క్ సమస్య వన్ ఆఫ్ ద రీజన్. ఫీమేల్ అయితే కనుక మనకు ట్యూబల్ బ్లాకేజ్ సిమ్టమ్స్ ఉన్న కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, లేకపోతే గర్భాశయ కంతులు కానీ, కిడ్నీ స్టోన్స్ ఈ అండ్ పిఐడీస్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా డిస్క్ సమస్య అయితే కనుక సో మనకు ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉండిపోయి మెట్లకి దిగలేని పరిస్థితి, కింద కూర్చోలేని పరిస్థితితో పాటు ఫార్వర్డ్ బెండింగ్ కానీ పడుకుంటే టోటల్ బాడీని మూవ్మెంట్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇనిషియల్ మూవ్మెంట్తో పాటు ఫర్దర్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ డిస్క్ అనేది బల్జ్ చేయడం వల్ల అక్కడ బిగ్గెస్ట్ నర్వ్ ఉంటుంది మనకు, సయాటిక్ నర్వ్ అనేది. అది బోత్ ద సైడ్స్ ఆఫ్ థైస్కి మనకి కింది వరకు సప్లై చేసే ఛాన్సెస్ ఉంటుంది. బల్జింగ్ ఉండడం వల్ల కంప్రెషన్ అయితే కనుక లెఫ్ట్ సైడ్ సైడ్గా కానీ రైట్ సైడ్ కానీ నథింగ్ బట్ డ్రాగింగ్ పెయిన్ ఆఫ్ కంప్లీట్ లెగ్, పుల్లింగ్ పెయిన్ ఉంటుంది, బర్నింగ్ ప్రికింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొంతమందికి అది వెరికోసిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇది వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది ఉంటే ఈ సైటికా వల్ల వచ్చింది ఈ ప్రాబ్లం, వెరికోస్ వీళ్ళ కాళ్ళు లాగుతున్నాయో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు కూడా కంప్లీట్గా ఫోల్డ్ చేయలేని పరిస్థితి, నిలబడితే 2 కాంప్లైంట్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఇంటర్నల్గా ఉండి ఇంటర్నల్ వీన్ ఎఫెక్ట్ అయితే మాత్రం కంప్లీట్గా మనకు డయాగ్నోస్టిక్ వల్లనే తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్గా వెరికోసిటీ ఉండడం వల్ల ఏంటి అంటే మనకు అది ఈ ప్రాబ్లం వల్ల వచ్చిందని తెలుసుకోవచ్చు. బట్ ఏ విధంగానే 2 విధాలుగా మన ప్రాబ్లం కరెక్షన్ చేసుకుంటే మనకి ఇచ్చే జీసీఎస్ మెథడ్లో 2 ప్రాబ్లమ్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. డాక్టర్, అసలు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంటుంది, కనీసం వంగి ఏదైనా కింద పడితే తీసుకోలేకపోతున్నామని చెప్తుంటారు. ఇలాంటి కంప్లైంట్స్ అన్నింటినీ స్పాండిలైటిస్కి ఒక కారణం అనుకోవచ్చా? యాక్చువల్గా నవడేస్ పెరుగుతున్న యాంక్లోజింగ్ స్పాండిలోసిస్లో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అండి ఇది. సో ఇట్ విల్ స్టార్ట్స్ యాజ్ లుంబార్ స్పాండిలోసిస్లో నడుము దగ్గర నుంచే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్. టోటల్గా మీకు వర్టిబ్రా మొత్తం దెర్ ఈజ్ నో డిస్క్ టు డిస్క్ మధ్యలో స్పేస్ లేకుండా అవుతుంది. సో కంప్లీట్ స్టిఫ్నెస్ అన్నాను, ఇందాక అన్నాను కదా, ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ నుండి రెండింటి మధ్యలో గ్యాప్ లేకుండా ఉండడం వల్ల ఇలాంటి సమస్య వచ్చేస్తాను. సివియర్ రిజిడిటీ అండ్ సివియర్ స్టిఫ్నెస్. సో మూవ్మెంట్ చేయడానికి కూడా కష్టమయ్యే తరమయ్యే ఛాన్స్ ఉంటే కంప్లీట్గా స్పైన్ బెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఫార్వర్డ్ బెండింగ్ అయిపోతుంది. సో ఒకసారి ఆ విధంగా బెండ్ అయితే మనం స్ట్రైట్నింగ్ చేయలేని పరిస్థితి, ఈవెన్ మెడిసిన్తోనైనా సర్జికల్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నవడేస్ పెరుగుతున్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మనకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఇదే విధంగా ఉంటాయి. సో ఎంత ఎర్లీగా దాన్ని కనుక్కొని కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్కోప్ విత్ హోమియోపతిలో చాలా బెనిఫిట్ ఉంటుందండి యాంక్లోజిస్, ఎందుకంటే ఇది వచ్చేది 20 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఏజ్ పరంగా వచ్చింది కాదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇన్ హోమియో చికిత్సలో ముఖ్యంగా మనకు ఇమ్యూనిటీ మీదనే కాబట్టి కంప్లీట్గా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ బెండింగ్ అయిన తర్వాత వస్తే మాత్రం వీ కాంట్ కరెక్షన్ కంప్లీట్గా చేయలేని పరిస్థితి. బిఫోర్ దట్ స్టిఫ్నెస్ ఉన్న స్టేజ్లోనే హెచ్ఎల్ఏ-B20 వీళ్ళ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా కంప్లీట్గా నెగిటివ్ అయ్యి నార్మల్ మూమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్, ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ లేకుండా కంట్రోల్ అండ్ కరెక్షన్ అయిపోయి కంప్లీట్ స్టిఫ్నెస్ నార్మల్గా అయ్యే కండిషన్స్ ఉంటాయి. సో స్టిఫ్నెస్ రాగానే మీరు అలర్ట్ అయితే కనుక వాట్ అని కరెక్ట్గా డయాగ్నోసిస్ కనుక చేసుకొని దాని ప్రకారం అప్రోచ్ అయితే ప్రాబ్లమ్ టోటల్గా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. డాక్టర్, యూజువల్గా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? సో కంటిన్యూగా సెడెంటరీ యాక్టివిటీ అంటే సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయి, మోర్ దెన్ 5 hours 6 hours కంటిన్యూస్ ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటాయి. అలాంటి ప్రొఫెషన్స్ ముఖ్యంగా మనం కనుక తీసుకుంటే హైటెక్ పీపుల్ అంటాం, నథింగ్ బట్ ఐటీ ప్రొఫెషన్, డెస్క్ వర్క్ అయితే ఎవరైతే ఎక్కువగా చేస్తారో అది మేజర్ ఇష్యూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డ్రైవింగ్ ప్రొఫెషన్ ఆల్సో. సో ఎవరైతే కంటిన్యూగా కొన్ని గంటల తరబడి ప్రయాణం చేస్తుందో డ్రైవర్స్కి ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానితో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గోల్డ్ స్మిత్లో కూడా స్మార్ట్ వర్క్ అంటే ఫైన్ వర్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో కూడా ఇలాంటి ప్రొఫెషనల్స్లో కూడా మనకి ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళకే రావడం అని కాదు, బట్ ప్రోన్ టు, ఎందుకంటే కంటిన్యూస్గా ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద జాయింట్, ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ అనేది వీళ్ళు అవుతుంది కాబట్టి, ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీలో 60 తర్వాత 70 తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ వీళ్ళ 20+, 30+, 40+లోనే మనకు రావడానికి రీజన్స్. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్లో మనకి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ కనుక యాడ్ అయిపోయి
సో అదర్ కోమార్బిడ్ కండిషన్లు ఏమైనా ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరికైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒబేస్ కండిషన్లో కూడా మనకు పొట్ట దగ్గర ఫ్యాట్ అయితే ఎవరికి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడే ఛాన్సెస్ ఉంటాయి, దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అబ్నార్మల్గా మనకి నవడేస్ అబ్నార్మల్గా ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ జరగడం, చిన్నపిల్లలు కూడా నవడేస్ ఎక్కువగా జిమ్కి వెళ్తున్నారు బట్ ప్రాపర్ గైడెన్స్ లేకుండా కూడా అబ్నార్మల్ పాస్చర్లో వెయిట్ లిఫ్టింగ్ వల్ల కూడా ఎంత ఎర్లీ ఏజ్ ఉన్నా కూడా డిస్క్ ప్రొలాప్స్ కండిషన్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో వితౌట్ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ జాగ్రత్తగా ఇలాంటివి పాటించాలి. పాటించుకుంటూ కనుక వెళ్తే కనుక వెయిట్ రిడక్షన్తో పాటు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకోవచ్చండి. డాక్టర్, డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్ గురించి కూడా వింటుంటాం. ఇలాంటి కేసెస్లో కూడా హోమియో ట్రీట్మెంట్ త్రూ తగ్గించవచ్చా? ఎస్ అండి, యాక్చువల్గా సయాటికా వరకు వెళ్ళిన కేసెస్ కూడా డిస్క్ ప్రొలాప్స్ లాంటి కేసెస్తో పాటు యూరినరీ ఇన్కాంటినెన్స్ అండ్ సయాటికాతో పాటు కాన్స్టిపేషన్ అంటే నథింగ్ బట్ కాడా ఈక్వినా సిండ్రోమ్ అంటాం. సో అలాంటి కండిషన్లో కూడా కంప్లీట్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. సో చాలామందికి ఆల్రెడీ సర్జరీ అయ్యిందండి, పెయిన్ వరకు 3 months వరకు తగ్గింది, బట్ స్టిల్ సో యూరినరీ ఇన్కాంటినెన్స్ తగ్గలేదండి, తగ్గిన అదే విధంగా మూత్రం పడిపోతున్న కేసెస్ కూడా చాలా ఉంటాయండి. సో అలాంటి కండిషన్కి మన దగ్గర రికవరీ ఉంటాయి. అంటే ఇచ్చే మెడికేషన్ అనేది కంప్రెషన్ నార్మల్గా అవుతూ ప్రొలాప్స్ కండిషన్ రివర్సిబుల్ అవుతుంది కాబట్టి మజిల్ టోన్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్లాడరే కావచ్చు, రెక్టమే కావచ్చు నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కంపేర్ టు సయాటిక్ పెయిన్ చాలా ఫాస్ట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇలాంటి కండిషన్ కొద్ది టైం పట్టినా కంప్లీట్గా రికవర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఈవెన్ దో మనకు సర్జరీ చేసినా కూడా అది పాసిబుల్ కాదు, నాన్ సర్జికల్లీ. సో హోమియో చికిత్సలు కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. సో కాడా ఈక్వినా సిండ్రోమ్ అంటే కాన్స్టిపేషన్ తగ్గడం, సయాటికా తగ్గడం, యూరినరీ ఇన్కాంటినెన్స్ తగ్గిపోవడం కంప్లీట్గా రివర్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయండి. సో మనం ఇచ్చే మెడికేషన్ జీసీఎస్ మెథడ్ అనేది బేసిక్ మెడిసిన్ కాబట్టి, బెస్ట్ మెడిసిన్ కాబట్టి, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది కాబట్టి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డ్యూరేషన్ ఆఫ్ ద మెడికేషన్ అండ్ కోర్స్ అనేది ఏంటంటే వాళ్ళకున్న పెథాలజీని బట్టి, అదర్ కోమార్బిడికి బట్టి, వాళ్ళకున్న ఏజ్ని బట్టి, ఎంత సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ని బట్టి మనకు ఆ డ్యూరేషన్ అనేది పేషెంట్ ఎంతకాలం వాడాలో చెప్పడం అనేది జరుగుతుంది. డాక్టర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పాండిలైటిస్ అండ్ స్పాండిలోసిస్? ఓకే, యాక్చువల్గా ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద స్పాండిలోసిస్ అంటే డిస్క్ డిజనరేటివ్ చేంజెస్, ఎర్లీ చేంజెస్ అంటూ ఉంటారు. సో ఎర్లీ చేంజెస్ కనుక తీసుకుంటే మనకి ఇనీషియల్గా స్టిఫ్నెస్తోనే స్టార్ట్ అవుతుంది. అప్ టు దట్ పర్టికులర్ లిమిట్ మనకు స్పాండిలోసిస్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. సో వన్స్ ఇట్స్ క్రాస్డ్ దట్ మనకు స్పాండిలైటిస్ కిందకి రావచ్చు. స్టేజెస్ వైజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇంకా దాన్ని నెక్స్ట్ క్రాస్ అయితే కనుక స్టీనోసిస్ అంటూ ఉంటాం, స్పాండిలోలిస్థిసిస్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇంకా డేంజరస్ కండిషన్ కనుక మనకు తీసుకుంటే స్పాండిలోలిస్థిసిస్ అంటూ ఉంటాం. ఇది రికవరీ కూడా 100% కాదు, ఓన్లీ ఒక 50 to 60% మాత్రమే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా ఇబ్బంది, అంటే ఈవెన్ దో సర్జికల్ అయినా ఎనీ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ అయినా ఛాలెంజింగ్ మనకు ఈ లిస్థిసిస్ కేసు అండి. సో ఆ లోపలనే మనకు ఎంత ఎర్లీగా వచ్చి డయాగ్నోస్ చేసుకుంటే స్పాండిలోసిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్డ్ కానీ, డిస్క్ బల్జ్ కండిషన్లు వస్తే ప్రాబ్లం అనేది కంప్లీట్గా మనం రివర్స్ చేయొచ్చు. డాక్టర్, కొంతమంది సర్జరీ వరకు వెళ్ళామండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నామని చెప్తారు. ఇలాంటి కేసెస్కి హోమియోలో ట్రీట్మెంట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? ఓకే, సో ఇందాక చెప్పినట్టు ఇప్పుడు గిడ్డినెస్ ఉన్న వాళ్ళకి సో ఎన్ని మెడికేషన్ వాడితే తొందరగా తగ్గుతుందో తగ్గదో, ప్రాబ్లం ఏమైనా అవుతుందో, హోమియో చికిత్సలు స్లో కదా అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకో కొంత ఏంటంటే సయాటిక్ పెయిన్ కూడా సివియర్గా పెయిన్ ఉంటుంది, దే కాన్ మూవ్, నాట్ ఈవెన్ స్టెప్ వేయలేని పరిస్థితి ఉండే కేసెస్ కూడా ఉంటాయి. సో అలాంటి కండిషన్ వాళ్ళకు భయం ఉన్నా కూడా సర్జరీకే వెళ్తాం అనుకుంటారు. సో బట్ అలాంటి కండిషన్లో కూడా మనకి ఇచ్చే మెడికేషన్తో ఇమ్మీడియట్గా డిస్కంఫర్ట్ జోన్ నుండి కంఫర్ట్ జోన్లోకి వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క కేసు సర్జరీ వరకు వెళ్ళదండి. అవుట్ ఆఫ్ 100 కేసెస్లో మనకు 1 or 2 కేసెస్ సర్జరీ రిక్వైర్మెంట్ ఉంది, నాట్ ఎవ్రీ కేస్. సో అలాంటి కండిషన్లో మనకు పెయిన్ అనేది కొన్ని ఎక్సర్సైజ్ చార్ట్లు కూడా చెప్తూ ఉంటాం, బట్ ఎవ్రీ కేస్ కాదు. అండర్ సూపర్విజన్ ఆఫ్ అవర్ గైడెన్స్ ఓన్లీ మనము ఎక్సర్సైజ్ చార్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 30% 40% పెయిన్ తగ్గిన తర్వాత అలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫాస్ట్గా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో డిస్క్ ప్రొలాప్స్ కండిషన్లో కూడా సివియర్గా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో అలాంటి కండిషన్లో కొద్దిపాటి రెస్ట్ తీసుకుని మెడికేషన్ వాడితే విత్ ఇన్ డేస్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిన కేసెస్ ఉన్నాయి. అంటే కంప్లీట్ సొల్యూషన్ డేస్లో రాకపోవచ్చు, బట్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ రికవరీకి టైం తీసుకున్న అన్బేరబుల్ పెయిన్ నుంచి బేరబుల్ పెయిన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రొలాప్స్ కండిషన్ నార్మల్గా అయ్యి నాన్ సర్జికల్లీ ట్రీట్ అయిన కేసెస్ ఉన్నాయండి. డాక్టర్, మరి ఈ సయాటికాకి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి సయాటికాకి దారితీసే అవకాశం ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా స్పాండిలోసిస్ ఇనిషియల్ స్టేజెస్ లుంబార్ స్పాండిలోసిస్ మనం దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే, లేకపోతే ఓన్లీ పెయిన్ కిల్లర్ రూపంలో కనుక ట్రీట్మెంట్ తీసుకున్నా బట్ స్టిల్ వెయిట్ లిఫ్టింగ్ చేసుకుంటూ కింద కూర్చుంటూ జాగ్రత్తలు పాటించకపోయినా ఇట్ మే లీడ్స్ టు సయాటికా. సో సయాటిక్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ నర్వ్ ఇన్ అవర్ బాడీ, సయాటిక్ నర్వ్ అంటూ ఉంటాం. ఎప్పుడైతే అది కంప్రెషన్ అవుతుందో L4 L5 లెవెల్లో కానీ S1లో కానీ దెన్ ఇట్ మే లీడ్స్ టు సయాటిక్ అంటాం. అది ఏదర్ సైడ్ డివైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ సయాటిక్ అనే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో నర్వ్ పని ఏంటి, మజిల్కి మనకి సప్లై చేయడం కాబట్టి ఎప్పుడైతే నర్వ్ ఈజ్ అండర్ కంప్రెషన్ కంటిన్యూగా లాగడం కానీ, తిమ్మిరి రావడం కానీ, మొద్దుబారడం కానీ, ఆ పర్టికులర్ మజిల్ సివియర్గా పెయిన్ రావడం, క్రాంప్స్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం.
సో దాన్ని ఎర్లీ స్టేజెస్ కనుక మనం ప్రాపర్గా ట్రీట్ చేయకుండా మనకు సయాటిక్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ మజిల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఇందాక చెప్పినట్టు కార్డియాక్ సిండ్రోమ్, యూరినరీ బ్లాడర్ కానీ రెక్టమ్ సిమ్టమ్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ ఉప్పల్. రాజు గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో నమస్కారం అండి. నమస్తే రాజు గారు, చెప్పండి. మేడం, అది నాకు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రమే రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ వస్తుంది. ఓకే మిగతా టైంలో ఏం రాదు. ఓకే, అంటే 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత లేకపోతే ఎన్ని పర్టికులర్ పొజిషన్లోనే వస్తుందండి అది? మేడం అంటే ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవింగ్ తర్వాత లేకపోతే 1 అవర్ డ్రైవింగ్ తర్వాత లేకపోతే అలా కాదు, డ్రైవింగ్ స్టార్ట్ చేసినప్పుడే నాకు రైట్ సైడ్ పెయిన్ ఉంటుంది, మిగతా టైంలో ఏమి ఉండదు. ఓకే, ఓన్లీ లిమిటెడ్ టు పర్టికులర్ షోల్డర్ వరకే అంతే తప్ప డ్రాగింగ్ పెయిన్ ఆఫ్ హ్యాండ్ వరకు అయితే ఏమీ లేదు. అవును మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఒక 6 months నుంచి అండి. ఓకే, ఇప్పుడు డయాబెటిక్ అట్లయితే ఏం లేదు కదండి మీకు? హలో హలో రాజు గారు, రాజు గారు షుగర్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు డాక్టర్ గారు, డయాబెటీస్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఎస్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, యాక్చువల్గా షోల్డర్ పెయిన్ అనేది సో మనకు ఒక షోల్డర్ గడ్డీలు అని ఉంటుంటుంది, 3 to 4 జాయింట్స్ అక్కడ మజిల్స్ అనేవి అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ పొజిషన్లో వస్తుంది అంటే ఆ పర్టికులర్ మజిల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఏ విధంగా నెక్ బ్యాక్ ఏ విధంగా ఉంటుందో షోల్డర్ ఈజ్ ఆల్సో దట్ పర్టికులర్ జాయింట్. ఎనీథింగ్ ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ మే లీడ్స్ టు ఇది కావచ్చు పెరియార్థరైటిస్ అంటూ ఉంటాం. ఇది డయాబెటిక్ కాంప్లికేషన్లో రావచ్చు, ఫ్రోజన్ షోల్డర్ రూపంలో రావచ్చు, లేకపోతే ఇన్ జనరల్గా మనకు ఆస్టియోఆర్థరైటిస్లో అది పర్టికులర్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒకసారి సిటీ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ కనుక తీయిస్తే వాట్ తెలుసుకొని దాని ప్రకారం మెడికేషన్ వాడచ్చండి, టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ కర్నూలు. వెంకట్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో వెంకట్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఎస్ సార్, స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి డైట్ అవసరం అంటారు? బికాస్ డైట్ కీ రోల్ ప్లే చేస్తుందని అంటుంటారు చాలా వరకు. అసలు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే మంచిదంటారు డాక్టర్? ఓకే, యాక్చువల్గా అన్ని డిజార్డర్తో పాటు ఇది కూడా మనకు లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో వచ్చే మెయిన్ డిజీజ్ కాబట్టి డెఫినెట్లీ వీటికి ఉన్న డెఫిషియన్సీ షుడ్ బి కవర్డ్ విత్ ద డైట్. సో డైట్ అంటే మనకి కాల్షియం రిచ్ ఫుడ్ కానీ విటమిన్ రిచ్ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకోవాలి, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ లిఫ్టింగ్ చేయకపోవడం, కింద కూర్చోవడం అవాయిడ్ చేయడం, అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ కానీ మజిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తీసుకునే ఆహారంలో మనకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెంచుకోవడం వల్ల ఏంటంటే ఓవర్ వెయిట్ కాకుండా చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్లో అయితే కనుక డెఫిషియన్సీ కనుక సప్లిమెంట్ తీసుకోగానే వితౌట్ డాక్టర్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే ప్రాబ్లం టోటల్గా మనం సొల్యూషన్ పొందే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ విత్ ఇన్ ఫ్యూ డేస్ అనగానే వాళ్ళకి తరోగా చెక్ చేయించుకుంటే కనుక డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్ రూపంలో వాడి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేశారనుకోండి వాళ్ళకి ప్రాబ్లం రెక్టిఫై అయినట్టే, మనకు మెడికేషన్ రిక్వైర్మెంటే ఉండదు. వన్స్ పెథలాజికల్ డెవలప్ అయింది అంటే కనుక అలాంగ్ విత్ డైట్తో పాటు ఎక్సర్సైజ్తో పాటు మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రికాషన్స్ తీసుకుంటూ మెడికేషన్ కనుక వాడితే మనకు నాన్ రికరెన్స్ అంటే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ కర్నూలు. భాషా గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి మేడం, నాకు మనకు వెన్నెముక దగ్గర చివర్లో కొవ్వు ఉందంటే సర్జరీ చేపించుకున్నాను. ఓకే, తర్వాత వచ్చేది మన మెడ దగ్గర C3, C4, C6 దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పినారు. అది కొద్దిగా ఈ లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్కు కొద్దిగా లైట్గా నొప్పిస్తుంది. మన ఈ మాత్రలు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సారాలు ఇచ్చిన మాత్రలు మీరేమైనా మీ దగ్గరకు వచ్చే కన్సల్ట్ అయితే మీ మాత్రలు అందుకు 2 వాడచ్చా మేడం? అంటే మీరు వాడే మాత్రలతో పాటు మన మెడికేషన్ వాడచ్చా అని అడుగుతున్నారా? అవును మేడం, అంటే ఇప్పుడు ఈ మెడ దగ్గర ఉండేది మీ దగ్గర చూసుకున్నాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ మీరు సిమ్టమ్స్ మాత్రం తలగా బాగా తిప్పుతున్నాను. ఎంత అండి మీ వయసు ఎంత అండి? 40 మేడం. ఓకే, సో వాడచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సో మనకు డయాబెటిక్ అని ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి ఆ మెడిసిన్ కంటిన్యూ చేపిస్తాం. ఈ విధంగా హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఇచ్చుకొని మెడిసిన్స్ వాడచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు.
సో దానికి మనకు మళ్ళీ సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే కరెక్షన్ చేసుకోవచ్చండి. ఎక్స్రే చార్ట్ ఇస్తాం, మెడికేషన్ ఇస్తాం, కాల్షియం సప్లిమెంట్ ఇస్తాం. విటమిన్ డి మాత్రం మనకు దొరకదు కాబట్టి విటమిన్ డి సప్లిమెంట్ ఆర్ సన్ ఎక్స్పోజర్ కనుక ఈ మెడికేషన్ వాడితే టోటల్గా రికవరీ చేసుకోవచ్చండి. సో ఒకవేళ అది పెయిన్ కిల్లర్ అయితే కనుక మీకు దాని అవసరం రాకుండానే ఒకసారి మన మెడికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరే వాటిని ట్యాపరింగ్ చేస్తారు, దాన్ని తీసి పక్కన పెడుతుంటారు. అదర్ కోమార్ కండిషన్ థైరాయిడ్ కానీ డయాబెటిక్ కానీ బీపీ కానీ మాత్రలు ఏమైనా ఉంటే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఇచ్చి మన మెడికేషన్ వాడుకోవచ్చు అండి. రెండింటి మధ్యలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మనం ఇచ్చే మెడికేషన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కిందకంటే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనకు రెక్టిఫై చేసుకుంటే కరెక్షన్ చేస్తూ నార్మల్గా అవుతుంది. కాబట్టి వన్స్ మీరు మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయిపోయి టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మరి స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి హోమియో ట్రీట్మెంట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? అండ్ వీళ్ళకి డైట్ ఫాలో అవుతే దీన్ని కొంచెమైనా తగ్గించుకోవచ్చు ఛాన్సెస్ ఉంటాయా? ఇందాక చెప్పండి, ఇనీషియల్ స్టేజ్లో మన డైట్తో స్టార్ట్ అయితే కనుక పెథాలజికల్లీ అది డెవలప్ కాకముందు ఉంటే కనుక నాన్ మెడికల్లీ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే కరెక్షన్ చేయొచ్చు. బట్ కొన్ని ప్రొఫెషన్స్లో కంటిన్యూస్ దే హ్యావ్ టు డూ దేర్ వర్క్ కాబట్టి అంటే కొన్ని అవర్స్ కంటిన్యూగా చేయాల్సింది కాబట్టి కొన్నిపాటి ప్రికాషన్స్ అంటే కంటిన్యూ కూర్చోకుండా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక బ్రేక్ ఇచ్చి నెక్ మూమెంట్ కానీ ఒక ఫర్దర్ కొద్దిగా వాక్ కనుక చేసుకుంటే ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. సో పెథలాజికల్ డెవలప్ అయితే కనుక మనం డెఫినెట్లీ మనం ఇచ్చే జీసీఎస్ మెథడ్లో 80 to 90% సక్సెస్ రేట్ ఉండదండి. యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ కానీ సయాటికా కానీ కార్డా ఈక్వినా సిండ్రోమ్ కానీ కంప్లీట్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.